ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. సంగారెడ్డి జిల్లా అక్నూర మండలం చందాపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి ఎస్బీ ఆర్గానిక్ సంబంధించిన రియాక్టర్ పేలడంతో ఇప్పటికే ఘటన చాలా తీవ్రతరమైందని చెప్పవచ్చు. అందులో భాగంగా చాలామంది కూడా ఇక్కడ నలుగురు చనిపోవడం జరిగింది. అందులో తీవ్రంగా గాయపడిన వారిని సంగారెడ్డి జిల్లా ఏరియా హాస్పిటల్కి, అదేవిధంగా ఎంఎన్ఆర్ హాస్పిటల్ కూడా తీసుకుపడింది. సంఘటన స్థలానికి ఒక పరిశీలించడానికి వచ్చిన డీజీ నాగిరెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ఎలా చూడొచ్చు సార్? మనకి నోటిఫై కాలేదు. ఓకే, సో ఈరోజు అరౌండ్ 4:45 టైంలో ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రియాక్టర్స్లో బ్లాస్ట్ అంటే పేలుడు జరిగి నలుగురు ఇమ్మీడియట్గా చనిపోవడం జరిగింది. 18 మంది హాస్పిటల్కి షిఫ్ట్ చేసినారు. అందులో ఇంతకుముందే ఒకళ్ళు చనిపోయారు. సో ఈ మొత్తం కూడా కెమికల్ యూనిట్లో రకరకాల రియాక్షన్స్ ఉంటాయి రియాక్టర్లలో. దాంట్లో ఏదైనా ఎర్రర్ జరిగి ఇటువంటి జరిగిందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మిగతా అంతా కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా చూసి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలితే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ జరిగిన సంఘటన సంబంధించి ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి తీవ్రంగా గాయపడ్డారని చెప్పచ్చు సార్? ఇప్పుడు టోటల్ 5 చనిపోయారు, 17 మంది గాయాలతోటి ఉన్నారు. అంటే తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఇటువంటి ఒక అవుట్అవుట్న రావడం జరుగుతుంది, కానీ ముందుగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేకపోతున్నారని చెప్పొచ్చా సార్ ఈ విషయంలో? ఇది బ్లాస్టింగ్లో మనము స్పెసిఫిక్గా చెప్పడానికి లేదు, ఎందుకంటే వీళ్ళు ఫైర్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ అన్ని సిస్టమ్స్ పెట్టుకుని ఉన్నారు. సో ఈ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఈ ఫైర్ సిస్టమ్స్ సరిపోవు, అది వితిన్ సెకండ్స్లో అయిపోతుంది అది. సో బ్లాస్టింగ్ జరగకుండా కెమికల్ రియాక్షన్స్లో ఆ ప్రాసెస్లన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు ఎస్ఓపి ప్రకారం చేస్తున్నారా లేదా అనేది ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి విషయం అది. సో ఇందులో అటువంటిది ఏదైనా ఎర్రర్ జరిగితే అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది, దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. అంటే మీకున్న సమాచారం బట్టి ఎన్ని రియాక్టర్లు వెళ్ళడం జరిగిందని చెప్పి అనుకుంటున్నారు సార్? రెండు చూసి చెప్పడమే, ఇది 2 కనిపిస్తున్నాయి బ్లాస్ట్ అయినట్లుగా, మిగతా అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. ఓకే, అంటే ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు చేయడం జరిగింది. దీనికి జరిగినటువంటి దర్యాప్తు చేసి చెప్పాలని చెప్పి కూడా చెప్పడం. అధికారులను ఎట్లా అప్రమత్తం చేస్తారు సార్? సో దీంట్లో మెయిన్లీ బ్లాస్టింగ్ కారణమైతే కెమికల్ రియాక్షన్లో జరిగినటువంటి ఎర్రర్ అది. సో ఆ కెమికల్ రియాక్షన్లో ప్రొసీజర్ ప్రకారం చేసినారా లేదా అనేది వాళ్ళ లాగ్స్ అవన్నీ కూడా చెక్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి తప్పు జరిగితే దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ద్వారా ఇప్పుడు మేము ప్రతి ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ సమ్మర్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగే దానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రియాక్టర్స్ హీట్ అయిపోయి ఇబ్బంది ఏది ఉంటే ఆ కూలింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటే మిగతా ప్రాసెస్లు అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, ఎస్ఓపి ప్రకారం జరుగుతుందా లేదా అనేది ప్రాపర్గా వెరిఫై చేసుకొని ఫ్యాక్టరీస్ నడిపించుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే ఎండ తీవ్రత ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంఘటన పరిశీలించడం జరిగింది. మీరు అంటే మిగతా ఫ్యాక్టరీలకు ఏం చెప్తారు సార్ మీరు? ఈ ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళు మీ ద్వారా ప్రతి ఫ్యాక్టరీ యజమానులకు చెప్పేది ఏంటంటే, నార్మల్ టైంలో కెమికల్ రియాక్షన్ అనేది ఎప్పుడు కూడా ఒకటే పద్ధతిలో ఉంటుంది, బట్ టెంపరేచర్స్ మారినప్పుడు సడన్ వేరియేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ ఈ పర్టికులర్ ఈ సమ్మర్లో ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి, సో దాన్ని బట్టి ఫ్యాక్టరీస్లో ఏమేమి ప్రికాషన్స్ అడిషనల్గా తీసుకోవాల్టున్నాయో అవన్నీ కూడా తీసుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. అంటే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క ఫ్యాక్టరీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలు పాటించి ముందుకెళ్ళాలి, ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పి స్థానిక డీజీ కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.